సంజు శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ల్లో ఎవరిది అద్భుతమైందో చెప్పడం చాలా కష్టమని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. వరుసగా 2 మ్యాచుల్లో సెంచరీ చేసిన తిలక్ను వన్ డౌన్లో ఫిక్స్ చేసే అవకాశం లేకపోలేదని చెప్పాడు. గతంలో విరాట్ కోహ్లీ ఈ స్థానంలో కీలక ఇన్నింగ్స్లో ఆడాడని సూర్యకుమార్ యాదవ్ గుర్తు చేశాడు. అయితే దక్షిణాఫ్రికాతో 4 టీ20ల సిరీస్ను 3-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో సంజు శాంసన్, తిలక్ వర్మ అద్భుత శతకాలు సాధించి భారత్కు సిరీస్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో చివరి మ్యాచ్లో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా సఫారీ గడ్డపై మరోసారి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వారిపై ప్రశంసల వర్షం కురిపించాడు. పరిస్థితులను అర్థం చేసుకుని ఆడటమే అసలైన రహస్యమని, డర్బన్లో అడుగుపెట్టినప్పుడే మా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. గతంలో మేమిక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి క్రికెట్ ఆడామో ఇప్పుడు అదే దూకుడు ప్రదర్శించామని చెప్పాడు. 2-1తో ముందంజలో ఉండటం చివరి మ్యాచ్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడేందుకు సాయపడిందని తెలిపాడు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ల్లో ఏది అద్భుతమైందో చెప్పడం చాలా కష్టమని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వస్తే కఠిన సవాళ్లు తప్పవనే విషయం ముందుగానే తెలుసని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. అందుకు తగ్గట్టుగానే మేం సమాయత్తం అయ్యామని చెప్పాడు. సహాయక సిబ్బంది పాత్రను మరవలేమని, స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఇచ్చారని పేర్కొన్నాడు. తొలుత బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి ముందో భారీ స్కోరు ఉంచాలని సూచించాడు. అందుకు తగినట్టుగానే మా బ్యాటర్లు అదరగొట్టారని సూర్య తెలిపాడు. మరోవైపు ఈ సిరీస్ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐదర్ మార్క్రమ్ అన్నాడు. మేం 3 విభాగాల్లోనూ విఫలమయ్యామని, బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన భారత్కే ఈ క్రెడిట్ ఇవ్వాలని తెలిపాడు. కేవలం వికెట్లను లక్ష్యం చేసుకుని బంతులేయడమే కాకుండా వైడ్లను కూడా అదుపులో ఉంచుకోవాలని సూచించాడు. 1-2 అంటే పర్వాలేదు, కానీ 15 వరకు ఇవ్వడం ఇబ్బందికరమేనని చెప్పాడు. టీ20 ప్రపంచ కప్ 2026 నాటికి జట్టును పటిష్టంగా మారుస్తామని, అందులో కొన్నిసార్లు ఓటమి ఎదురైనా వెనకడుగు వేయమని స్పష్టం చేశాడు. ఆటగాళ్లు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని, గెరాల్డ్ కొయిటీ, మార్క్ ఆండర్సన్ ఈ సిరీస్లో అద్భుతంగా ఆడారని తెలిపాడు.